రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా జోడెడ్లలాగా ముందుకు సాగుతున్నాయని మంత్రులు శ్రీధరబాబు, సీతక్క, శ్రీనివాసరెడ్డి అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శనివారం మంత్రులు శంకుస్థాపనలు చేశారు. పేదోడి ఆలోచనకు అనుగుణంగానే భూపాలపల్లిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కాబోతుందన్నారు. ప్రజల దీవెనలతో తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి చేస్తారన్నారు. శనివారం భూపాలపల్లి జిల్లాలో జరిగిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనల కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్బాబు, సీతక్క, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. భూపాలపల్లికి వచ్చిన మంత్రులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్వాగతం పలికారు. ముందుగా గణపురం మండలంలోని గాంధీనగర్లో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంత్రులు మొక్కలు నాటారు. అనంతరం ఇండస్ట్రియల్ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. ఉద్యోగాల వేటలో చాలా మంది ప్రజలు ఉపాధి కోసం పట్టణాలకు వెళ్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. మంత్రి శ్రీధరబాబు నాయకత్వంలో మారుమూల ప్రాంతాలలో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. భూపాలపల్లికి ఇండస్ట్రియల్ పార్కు రావడం సంతోషంగా ఉందని, పరిశ్రమల కారణంగా భూపాలపల్లి యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. భూపాలపల్లి అభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తానని, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని మంత్రి సీతక్క అన్నారు. కాలంగా చూస్తే అభివృద్ధి, అదే విధంగా జనాభా అంతా కూడా పట్టణాల చుట్టూ కేంద్రీకృతం అవుతుంది. సిటీలు ఎక్కడుంటే అక్కడికే వెళ్ళిపోయి మరి ఉపాధి కోసం వెళ్ళి, ఉద్యోగాల కోసం వెళ్ళి అక్కడే వాళ్ళ జీవనం కూడా నడుస్తా ఉంది. ఇల్లులు కట్టుకోవడం, కుటుంబాలు అవన్నీ. కానీ పల్లెలే ఈ దేశానికి పట్టుగొమ్మలు అనేటువంటి అర్థం రాను రాను మారిపోతుంది. పట్టణీకరణ మొత్తం ఎక్కడైతే ఉందో పట్టణ వ్యవస్థ, అక్కడికే మన వాళ్ళు కూడా అందరు వెళ్ళిపోయి అక్కడ బతుకుతా ఉన్నారు. దానికి ప్రధాన కారణము అంటే ఉద్యోగాలు గ్రామీణ ప్రాంతాలలో లేకపోవడం. ఉద్యోగులు అంటే పట్టణాలలో ఉంటారు, రైతులు అంటే పల్లెలలో ఉంటారు అనేటువంటి ఒక ఆలోచన ధోరణి పెరిగింది. కాబట్టి మన శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఉద్యోగాలు కూడా పల్లెలలో ఎట్లా క్రియేట్ చేయగలుగుతాం. ఇవాళ సిటీలలోకి వెళ్ళే పిల్లలు ఎవరు? బీటెక్ చేసిన వాళ్ళు కావచ్చు, లేదా ఐటీ కోసం చదివినటువంటి వాళ్ళు కావచ్చు, ఇతరత్ర వివిధ వృత్తి నైపుణ్య కోర్సులు చదివినటువంటి వాళ్ళు కావచ్చు, అంతా మన పిల్లలే. కానీ తల్లిదండ్రులకు దూరంగా ఎక్కడో పోయి మరి ఆ ఉపాధి కోసం అక్కడ జీవిస్తున్నారు. కాబట్టి అట్లా కాకుండా తండ్రి వ్యవసాయము, తల్లిదండ్రులు, అదే విధంగా ఇట్లాంటి ఐటీ పార్కుల ద్వారా ఇండస్ట్రీస్ ఇక్కడ మారుమూల ప్రాంతాలకు వస్తే పల్లెలు కూడా కలకలలాడతాయి. వ్యవసాయంతో పాటు ఉద్యోగాలు కూడా మన పల్లెల్లో ఉండాలి. కుటుంబం అంతా ఒక దగ్గరే ఉండవచ్చు, ఇట్లా తల్లిదండ్రులతో కలిసి ఉండొచ్చు అనేటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈ రోజు ఒక మన మారుమూల ప్రాంతాల్లో మరి భూపాలపల్లి నియోజకవర్గం, భూపాలపల్లి జిల్లాలో చూస్తే చుట్టూ గుట్టలే ఉంటాయి. కానీ ఈ గుట్టల మధ్య మరి శ్రీధర్ బాబు సారు, అదే విధంగా సత్యన్న మంచి ప్రణాళిక చేసుకొని ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి మరి రాబోయే యువతరానికి వేలాది కొలువులు అందించడం కోసం, ఉద్యోగాలు కల్పించడం కోసం ఈ యొక్క మంచి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని మనం అందరం అభినందిస్తూ ప్రత్యేకంగా మరి శ్రీధర్ బాబు సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతగానో కష్టపడుతున్నారని మంత్రి శ్రీధరబాబు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మా బాధ్యతలను విస్మరించకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో చెప్పిన 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు త్వరలో ఇవ్వబోతున్నామని మంత్రి పేర్కొన్నారు. రైతులకు ఇప్పటికే 2 విడతల్లో 1,50,000 రూపాయల రుణమాఫీ చేశామన్నారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి శ్రీధరబాబు తెలిపారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని విమర్శించారు. భూపాలపల్లి జిల్లాలో నీటి వనరులు, ఖనిజ సంపద ఉందని, రాబోయే రోజుల్లో జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. నేను ఇంతకుముందే శ్రీనివాసరెడ్డి గారు, మీ సత్యనారాయణరావు గారి గురించి చెప్పనక్కర్లేదు, అందరికీ తెలుసు. నిత్యం పనిచేసే వ్యక్తి, ప్రజల్లో ఉన్న వ్యక్తి, పని చేయాలని ఆసక్తి ఉన్న వ్యక్తి. ఈరోజు ఈ ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలి, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి మరి ఈ ప్రాంతానికి ఏ విధంగా రోడ్లు కావాలో ఇప్పుడే సీతక్కను అడిగింది, రెవెన్యూ భూములు, హౌసింగ్ కావాలో శ్రీనివాసరెడ్డి గారిని అడిగింది. మా పరంగా ఆల్రెడీ ఇప్పుడు ఒక శంకుస్థాపన చేసుకున్నారు.
ఈరోజు ఒక పట్టుదలతో ముందుకు నడుస్తా ఉన్న శాసనసభ్యుడు మీ అభిమాన నాయకుడు గంటా సత్యనారాయణరావు గారు. అట్లాంటి వారిని ప్రోత్సాహం చేయాలి. ప్రోత్సాహం చేసే సంకల్పంతో మేము ముగ్గురం మంత్రం వచ్చినాం, ఒకరం కాదు, ముగ్గురం మంత్రంలో ఉన్నాం. అంటే దాని అర్థమైంది, ఈ రోజు ఈ ప్రాంతానికి సంబంధించిన మా శాసనసభ్యుడు ఏ వాగ్దానాలు ఇచ్చిండ్రో ఆ వాగ్దానాలకు అనుగుణంగా ఈ రోజు మేమందరం కలిసి కూడా ఆ ప్రాంతాలకు సంబంధించిన శాసనసభ్యులని ముందుకు నడిపి ఈ ప్రజా సంక్షేమం అభివృద్ధిలో పాలు పంచుకుంటాం, మీరు ముందుకు నడవండి తెలియజేయడానికి ఒక సంకేతం ఇవ్వడానికి మేమందరం కూడా రావడం జరిగిందని మనం చేస్తా ఉన్నాం. భూపాలపల్లి జిల్లా కేంద్రం, మారుమూల ప్రాంతం, అటవీ ప్రాంతం. ఇక్కడ చదువుకున్న వారు చాలా మంది ఉంటారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను చేయాలని ఎమ్మెల్యే గారి సంకల్పన. దీంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. మారుమూల ప్రాంతంలో ఇంతకుముందు మా సోదరిమని చెప్పినట్టు గ్రామీణ ప్రాంతంలో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ఈ ప్రాంతానికి సంబంధించిన యువతకు ఉపాధి కల్పించాలి. ఆ ఆలోచన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మరి ఈరోజు భూమి కేటాయింపుతో పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారి మరి ఆలోచన మేరకు పరిశ్రమలకు భూమి ఇస్తామని ముందుకు వచ్చి ఈరోజు మేము మా పరిశ్రమలకు సంబంధించి ఇక్కడ రోడ్లు వేయడానికి, అదేవిధంగా ఇక్కడ డ్రైనేజ్ కట్టడానికి, ఇక్కడ సీవరేజ్ లైన్లు ఏర్పాటు చేయడానికి, కరెంటు వేయడానికి, కరెంటు లైన్లు ఏర్పాటు చేయడానికి, కాంపౌండ్ వాల్ క్రియేట్ చేయడానికి, దాంతో పాటు 200 పరిశ్రమలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఈ రోజు ఆలోచన చేసినాం. పేదోడి ఆలోచనకు అనుగుణంగానే భూపాలపల్లిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కాబోతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటకు ఇన్సూరెన్స్, విత్తనాలకు సబ్సిడీ ఇస్తూ రైతులను రాజులుగా చేస్తుందన్నారు. శాసనసభ్యులు కోరిన విధంగా భూములు సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇస్తామన్నారు. ఈ నెల చివరి వరకు 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను యుద్ధ ప్రాతిపాదికన ప్రతి గ్రామానికి ఇస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో కేవలం 1,50,000 ఇళ్లు మాత్రమే కట్టిందన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి వల్ల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు. ఉపయోగం కోసం ఈ రోజు ఈ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అంతేకాదు ధైర్యంగా మీరు చెప్పుకునే విధంగా ఇందిరమ్మ రాజ్యం వస్తే మా కళలని నెరవేరుతాయని ఊళ్ళల్లో చెట్ల కింద కూర్చొని ఏదైతే మాట్లాడుకుంటారో అదే పద్ధతిలో ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పని చేస్తున్నది అన్నది మీకు తెలియంది కాదు. చెప్పిన మాటలన్నింటినీ తూచా తప్పకుండా అది రైతు రుణమాఫీ విషయంలోనే మీకు ఈ రాష్ట్రానికి పెద్ద భారమైనప్పటికీ ఆనాటి ప్రభుత్వం 7,20,000 కోట్లు అప్పు చేసిన ఆర్థికంగా ఈ రోజు ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టి 2 విడతలుగా ఇప్పటికే 1,50,000 వరకు మాఫీ చేశాం. ఈ నెలలో 2 లక్షల వరకు సుమారు 31,000 కోట్ల రూపాయల పైచిలకు రైతన్నుల ఖాతాలో జమ చేయబోతుంది మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు ఆనాడు రైతులకు ఇచ్చే అనేక కార్యక్రమాల్లో, అనేక పనిముట్లలో రాయితీలన్నింటినీ ఆ ప్రభుత్వం మర్చిపోతే ఈ ప్రభుత్వం ఒక్క రైతు రుణమాఫీయే కాదు, రైతు భరోసానే కాదు, రైతులకి పంటకి ఇన్సూరెన్స్, కొనుగొన్న పనిముట్ల మీద రాయితీలు, విత్తనాల మీద రాయితీలు, ఇలా ప్రతి అంశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజు చేయాలని నిజంగా తలంచి ఈనాడు రైతుల పక్షపాతిగా ఉంది మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. సోదరుడు సత్యనారాయణ గారు కొన్ని మాటలు అడిగాడు. సత్యన్న 2 విషయాలను అడిగాడు. అందుట్లో ఈ వేదిక మీద నుంచే కలెక్టర్ గారిని కూడా ఆదేశిస్తున్నాను. ప్రభుత్వ భూమి, రెవెన్యూ భూమి ఏదైతే ఉందో యుద్ధ ప్రాతిపదిక మీద ఆ భూమిని సర్వే చేయండి. వచ్చే నెలలోనే లేకుంటే 2 months లో మళ్ళొక ప్రోగ్రాం పెట్టుకుందాం.
ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ సాగు చేసే వాళ్ళలో అర్హులైన వాళ్ళకి తప్పకుండా పట్టాలు ఇచ్చే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో మీదే. రెండవ విషయం, ఇళ్ల గురించి అడిగాడు అన్న. నవ్వుకుంటూ చూడు ఎంత ప్రాక్టికల్ గా అడిగాడు చంద్రబాబు. నేను ఇద్దరు నవ్వుకుంటున్నాం. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు 3,500 ఇళ్ళు ఇస్తున్నమాట వాస్తవం. ఈ నియోజకవర్గానికి ఇంకొక 2,000 ఎక్కువ కావాలని అడిగాడు. తప్పకుండా 2,000 కాకపోయినా ఈ నెలాఖరు లోపే ప్రతి గ్రామానికి, ప్రతి నియోజకవర్గానికి ఏదైతే ఈ రాష్ట్రంలో 4,50,000 ఇళ్ళు ప్రభుత్వం శాంక్షన్ చేసిందో ఈ 4,50,000 ఇళ్ళు మొదటి విడతగా ఈ రాబోయే నెల రోజుల లోపే ఈ రాష్ట్రంలో ప్రతి ఊరికి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీకు తెలియంది కాదు, గత ప్రభుత్వంలో చూసాం. ఆనాటి ముఖ్యమంత్రి ఏ వేదిక మీదకి వచ్చినా ఏముందాయా అల్లుడు వస్తే ఏడబడుకుంటాడు, చూడు నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేవాడు. ఎప్పుడు ఆయన సొంత నియోజకవర్గంలో కట్టిన బొమ్మలు పేపర్లలో వేపించుకొని ఇదిగో ఈ ఎన్నికల్లో నువ్వు ఓటేయి ఇటువంటి ఇల్లు నీకు ఇస్తానని పేపర్లలో మాయ మాటలు చెప్పేవాడు, వేదికల్లో మాయల మాటలు చెప్పేవాడు. ఆనాటి ప్రభుత్వం కేవలం 1,50,000 ఇళ్ళు కట్టింది. 10 సంవత్సరాల్లో వాళ్ళు కట్టిన ఇళ్ళు ఉన్నాయా అంటే 1,50,000 ఇళ్ళు. ఈనాడు మీ ఇందిరమ్మ ప్రభుత్వం మొదటి విడతగానే 4,50,000 ఇళ్ళు కట్టబోతుంది. అంతేకాదు రాబోయే రోజుల్లో అంటే ఈ ప్రభుత్వంలోనే ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏ రకంగా అయితే ప్రతి ఊళ్ళో కావలసిన ఇల్లు కట్టుకున్నారో ఈ ప్రభుత్వంలో కూడా తప్పకుండా కావలసిన ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మీ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందని, పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ యువకులకు న్యాయం జరుగుతుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రులకు, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంటు సభ్యులు కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే తదితరులు పాల్గొన్నారు. మా యొక్క మహిళా సోదరిమణుల ముఖ్యంగా మాది మిర్చి పండేటువంటి ఏరియా. ఈ రోజు ఇక్కడ ఉమ్మడి జిల్లాలే కాకుండా రాష్ట్రంలోనే ఎక్కువ మిర్చి పండేటువంటి ఏరియా. పోయినసారి అయితే 50,000 క్వింటాల చొప్పున వరంగల్ మార్కెట్ లో అమ్ముకోవడం జరిగింది. ఇక్కడ ఒక మిర్చి ఇండస్ట్రీ సెంటర్ ని గాని, ఒక అదే విధంగా ఐటీ ఇండస్ట్రీ సెంటర్ ని గాని, ఇంకా ఇతర ఇండస్ట్రియలిస్టులందరూ కూడా ఇక్కడికి వచ్చి అన్ని సౌకర్యాలతో ఒక 150 ఎకరాలతో కలిగి ఉన్నటువంటి ఈ భూమి నేషనల్ రోడ్డుకు పక్కనే ఉన్నటువంటి మరి ఈ యొక్క రెవెన్యూ భూమిలో 60 ఎకరాలు మనం కేటాయించడం జరిగింది. దానికి మనస్ఫూర్తిగా ఈరోజు పార్క్ ఫౌండేషన్ కి చేసినటువంటి గౌరవ మంత్రివర్యులకు మనస్ఫూర్తిగా ఈ నియోజకవర్గ ప్రజల తరపున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ